ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. సో తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు అందరికీ కూడా నమస్తే. వారం రోజుల నుంచి అంటే సుమారు లాస్ట్ మండే నుంచి నేను మార్నింగ్ న్యూస్ చేయట్లేదు, ఎటువంటి వీడియోస్ చేయట్లేదు. సో ఓకే టీవీలో స్క్రీన్లో కనిపించకపోయేసరికి చాలామంది అంటే ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేస్తున్నారు, ఏమైంది శ్రావ్య గారు ఎందుకు మార్నింగ్ న్యూస్ చేయట్లేదు అని చెప్పి. కొంతమంది ప్రేమతో కొంతమంది కాల్ చేస్తున్నారు, ఏమైంది చెప్పండి అని చెప్పి. ఇంకొంతమంది ఏంటంటే శ్రావ్య ఛానల్ అమ్మేసిందని ఇంకొంతమంది, లేదు శ్రావ్యని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లారని ఇంకొంతమంది. సో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అండ్ నాకు మద్దతుగా ఉన్నటువంటి టీడీఎంఏ అసోసియేషన్ అండ్ అలాగే అందరు కూడా మొన్న టీడీఎంఏ అసోసియేషన్ ప్రెసిడెంట్ పుప్పాల రజనీకాంత్ గారు వచ్చి చూడడం జరిగింది. అండ్ అలాగే అందరూ తెలుసుకుని వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తూ ఉన్నారు. నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు, అంటే నాకు ఒక స్మాల్ యాక్సిడెంట్ అయింది ఇంట్లోనే. మీ అందరికీ కూడా తెలుసు, నేను వారాహి అమ్మవారి నవరాత్రులు చేశాను, వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నాను. సో 5వ రోజు దీక్ష రోజు మార్నింగ్ స్నానం చేసి బయటికి రాగానే అన్ఎక్స్పెక్టెడ్గా పడ్డం జరిగింది. ఎందుకంటే కటిక దీక్ష అంటే ఏం తినకుండా చేయడంతో పడ్డం జరిగింది. సో దానివల్ల నా రైట్ హ్యాండ్ ఏదైతే మీరు చూస్తున్నారు కదా, రైట్ హ్యాండ్లో ఉన్నటువంటి ఈ వాచ్ పెట్టుకునేటువంటి ప్లేస్లో 2 బోన్స్ విరిగిపోయాయి. సో 2 బోన్స్ విరిగిపోవడంతో నాకు సర్జరీ చేయడం జరిగింది. సర్జరీలో లైక్ హ్యాండ్లో 2 ప్లేట్స్ వేయడం జరిగింది. అండ్ అలాగే మజిల్ బలంగా దెబ్బతినడం వల్ల చెయ్యి చాలా స్వెల్లింగ్ వచ్చింది. సో నేను ఒక 2 డేస్ అయిందండి డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుంచి. సో టోటల్ డాక్టర్ చెయ్యి ఎక్కడ మూవ్ చేయొద్దు, బెడ్ రెస్ట్ చెప్పారు. ఒక 15 days to 1 month బెడ్ రెస్ట్లో ఉన్నాను. బట్ ఆల్మోస్ట్ నేను ఇంట్లో నుంచి కొద్దిగా స్లోగా చేస్తాను అంటే మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. అట్లీస్ట్ ఒక 15 days అన్న ఆగు అని చెప్పి అంటున్నారు. బట్ నో డౌట్ కొంచెం నాకు పెయిన్ స్వెల్లింగ్ కొద్దిగా తగ్గిన తర్వాత నేను ఇంట్లో నుంచి అయినా నేను న్యూస్ చేస్తాను. సో డెఫినెట్గా మీరెందరూ ఎంత మిస్ అవుతున్నారో మీకంటే ఎక్కువ కూడా నేను చాలా మిస్ అవుతున్నాను. ఎందుకంటే రోజు పొద్దునే ఏదో హడావిడితో ప్రజా సమస్యలతోటి ఫీల్డ్లో తిరిగి సడన్గా నాకు ఇట్లా అయ్యి ఇంట్లో కూర్చోవడం అనేది నాకు ఒక చాలా బాధ అనిపిస్తుంది యాక్చువల్గా. సో కానీ అయినా కానీ నేను ప్రయత్నం చేస్తాను. ఇంటి నుంచే వార్తలు ఒక 2-3 డేస్లో నేను స్టార్ట్ చేస్తాను, స్లోగా, అంటే ఎక్కువసేపు కాకుండా మెయిన్ ఇష్యూస్ ఏవైనా ఉన్నాయంటే దాని గురించి నేను మాట్లాడతాను. సో దయచేసి అందరూ కూడా ఏమనుకోవద్దు, అన్యదా భావించొద్దు. నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు, నేను ఎక్కడికి పారిపోలేదు. నేను అరెస్ట్ చేయాలంటే ఏమని అరెస్ట్ చేస్తారు? నేను ఏమైనా దందాలు చేస్తున్నానా, నేను ఏమన్నా చేస్తున్నానా? ప్రజా సమస్యల కోసం కొట్లాడుతున్నాను. సో ధర్మాన్ని, న్యాయాన్ని, నీతిని నమ్ముకున్నప్పుడు సో ఎటువంటివి కూడా మన జోలికి రావు. ధర్మో రక్షతి రక్షితః, బలంగా నమ్ముతాను నేను. అది మీ అందరికి కూడా బాగా తెలుసు. సో ఏ మిస్టేక్ చేయనప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారండి ఉట్టుట్టుగానే? అరెస్ట్ చేసేంత దమ్ములు ఉన్నాయా? ఒకవేళ అరెస్ట్ చేస్తే మనం ఊరుకుంటామా? ఇంత సైలెంట్గా ఉంటుందా వాతావరణం అంతా? సో అదేం లేదు. సో దయచేసి ఎవరు కూడా నెగటివ్గా ట్రోల్ చేసే వాళ్ళకి నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. అండ్ అలాగే నిజంగా నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక వారం 10 రోజుల నుంచి నేను స్క్రీన్లో కనబడకపోయేసరికి చాలామంది ఆఫీస్కి కాల్ చేస్తున్నారు, వేరే వీడియోస్ మీద కింద కమెంట్స్ పెడుతున్నారు. అండ్ శ్రావ్య ఏమైపోయారు అని అడుగుతున్నారు. సో చాలామందికి తెలీదు, అటు రాజకీయ నాయకులకు కానీ, ఇటు మా కొంతమంది అసోసియేషన్ సభ్యులకు కానీ, అండ్ అలాగే మా వ్యూవర్స్, ముఖ్యంగా మా వ్యూవర్స్కి ఎవరికి కూడా తెలీదు. సో అందుకే ఈ కాల్స్ ఇవన్నీ కూడా అందరు అడగడంతో అండ్ అలాగే రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో అతి త్వరలో నేను కోలుకుంటాను, ఎందుకంటే మీ అందరి బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నాయి కాబట్టి. యాక్చువల్గా చెప్పాలంటే నన్ను ఎత్తిబగలేదు. సో వారాహి అమ్మవారు కాపాడిందని అనుకుంటున్నాను. పెద్ద దాంతో పోయి చిన్న ఓన్లీ చెయ్యి ఒకటి ఫ్రాక్చర్ అయింది, 2 bones చిన్నదాంతో పోయింది. సో ఇదంతా కూడా మీ బ్లెస్సింగ్సే. అండ్ డెఫినెట్గా నేను బాగుండాలని ఎంతోమంది కోరుకున్నారు. సో మీరు అలా కోరుకోవడం వల్లనే నాకు ఏదో పెద్దదాంతో పోయేది చిన్నదాంతో అయ్యిందని చెప్పి అనుకుంటున్నాను. సో అతి త్వరలో ఇంటి నుంచే మార్నింగ్ న్యూస్ చేసే ప్రయత్నం చేస్తాను. సో అంటిల్ దెన్ దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.